మేము ఇట్లా గట్టిగా అడిగినామనుకో మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. ఇక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, నువ్వు మమ్మల్ని ఎంత తిట్టినా మేమేం బాధపడం, కానీ రైతులకు కాంటాలు పెట్టు. రైతులకు కాంటాలు పెట్టి మమ్మల్ని తిట్టుర్రు, ఎంత తిట్టినా పడతాం. ఇక కాంటాలు పెట్టుర్రు. ఊకే మమ్మల్ని తిడితే వచ్చేదేం లేదు. ఇక వడ్లు పోయేటట్టు చేయండి, రైతులకు కాంటాలు పెట్టుండ్రి, లారీల ట్రిప్పులు పెంచుండ్రి. ఇప్పుడు ఎన్సాన్పల్లిలో ఇప్పుడే ఒక రైతు చెప్పిండు నాకు, కనకయ్య అనుకుంటా. కనకయ్య అంటుండు సంచులు లేవట సార్, సంచులు అయిపోయినాయి అంటుండు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఈ గారడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపి. అరే గన్ని బ్యాగులు లేవట ఇప్పటికి 4 రోజులే. సంచులు పంపే తెలివి లేదా నీకు? సంచులు పంపవైతివి, లారీలు పంపవైతివి. ఢిల్లీకి ట్రిప్పులు బంద్ చేయి, లారీ ట్రిప్పులు పెంచు, గారడి మాటలు బంద్ చేయి, గన్ని బ్యాగులు పంపించు. రైతుల గురించి పట్టించుకో. తిట్లు తగ్గించి ధాన్యం తరలించే ప్రయత్నం చేయండి, లారీ ట్రిప్పులు పెంచండి, గన్ని బ్యాగులు సరఫరా చేయండి. చెదలు పడుతుంది, వానలు పడే పరిస్థితి ఉంది, మొగలైతా ఉంది. యుద్ధ ప్రాతిపదికన అధికారులను పెట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్ళి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వేలాది మంది రైతులను తీసుకెళ్ళి